ఒరేయ్ నాయనో! ఈసారి ఇన్ని క్వెషన్స్ అడిగారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ వీడియోలో చాలామంది యూట్యూబర్సే సపోర్ట్ చేశారు. సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫో టాక్స్. సో, యాహ్! సో, ఇవాళ అయితే ఈ వీడియోలో మన సబ్‌స్క్రైబర్స్ అడిగిన ఇంకొన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేయబోతున్నాం. సో, ఇది క్యూఎన్ఏ సెగ్మెంట్‌లో సిక్స్త్ ఎపిసోడ్ అనమాట. యాక్చువల్లీ మన ఛానెల్‌లో మన సబ్‌స్క్రైబర్స్ అడిగే ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేస్తూ ఒక క్యూఎన్ఏ సీరీస్‌లని చేస్తున్నాం. అండ్ ఒకవేళ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయొచ్చు. అండ్ పనిలో పనిగా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లా. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి థోర్ వర్సెస్ సారీ. థోర్ కామిక్ బేస్డ్ ఎబిలిటీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, థోర్ కామిక్ బేస్డ్ ఫుల్ ఎబిలిటీస్‌ని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ థండర్ మ్యానిప్యులేషన్. థోర్ ఈజీగా థండర్‌ని మ్యానిప్యులేట్ చేయగలడు. అండ్ అలాగే దాంతో పాటు థోర్‌కి ఇంకా ఎన్నో యూనికల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి. చెప్పాలంటే థండర్‌తోనే తను ఎన్నో టెక్నిక్స్‌ని క్రియేట్ చేయగలడు. లైక్ థండర్ బ్లాస్ట్, థండర్ స్ట్రైక్, థండర్ రీక్రియేషన్, థండర్ ఎథర్ మ్యానిప్యులేషన్, థండర్ ప్రొజెక్షన్ ఇలా థండర్‌తో తను చాలా టెక్నిక్స్ చేయగలడు. అండ్ థండర్‌కి తను గాడ్ అనమాట. అందుకనే థోర్‌ని గాడ్ ఆఫ్ ద థండర్ అని పిలుస్తారు. సెకండ్ వచ్చేసరికి తన వెపన్స్. థోర్ దగ్గర ఉండే వెపన్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే తను ఆ వెపన్స్‌ని యూజ్ చేసుకొని తిరిగి బతకగలడు. అదే అండి మ్యూలియర్, స్టార్మ్ బ్రేకర్ వాటి సహాయంతో థోర్ మళ్ళీ తిరిగి బతికేయగలడనమాట. అండ్ ఆ వెపన్స్ చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అనమాట. ఒకసారి కామిక్స్‌లో మెండియోక ఏదో విలన్ అనుకుంటా. సో, తను మన థోర్‌నయితే చంపేస్తాడు. బట్ తను మ్యూలియర్‌తో అయితే తిరిగి బతుకుతాడనమాట. అండ్ మ్యూలియర్ సహాయంతో తిరిగి బతికిన తర్వాత థోర్ అయితే ఆ మ్యాండాక్ అనే విలన్‌ని చంపేస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ థోర్ గాడ్ ఫిజియాలజీ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. అసలు గాడ్ ఫిజియాలజీ అంటే ఏంటి? సో, గాడ్ ఫిజియాలజీ అంటే థోర్‌కి ఉండే కాదు. యాక్చువల్లీ గాడ్స్‌కి ఉండే బేసికల్ ఎబిలిటీస్ అనమాట. లైక్ గాడ్ లెవెల్ స్ట్రెంత్ గానియండి, స్పీడ్ గానియండి ఇవి. సో, ఇవి థోర్‌కి కొంచెం బేసికల్ ఎబిలిటీస్ లెక్క ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి గాడ్ బ్లాస్ట్. అంటే దీంతో ఒక ప్లానెట్‌ని లేపేయొచ్చు. అంటే దీని ద్వారా థోర్ ఏ లెవెల్ విధ్వంసం సృష్టించగలడో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఎబిలిటీ వచ్చేసరికి వారియర్ మ్యాడ్‌నెస్. ఈ వారియర్ మ్యాడ్‌నెస్ అనే ఎబిలిటీ అంటే దీని ద్వారా థోర్‌కి పిచ్చ పీక్స్ కోపం వచ్చిద్ది. ఎప్పుడైతే థోర్ తన ఎనిమీని అయితే ఓడించలేకపోతాడో ఆ టైంలో అయితే ఇది అన్‌లాక్ అయితది. అప్పుడు థోర్‌కి పిచ్చ కోపం వచ్చేసిద్ది. ఆ పిచ్చ కోపం వచ్చే టైంలో థోర్‌కి బాగా చిరాకేసేసి ఒక పెద్ద కోపం వచ్చేసిద్ది. చాలా అంటే చాలా కోపం వచ్చేసిద్ది. దాని తర్వాత థోర్ 10 టైమ్స్ మోర్ పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. వామ్మో! నార్మల్ ఫామ్‌లో ఉన్న థోర్‌ని తట్టుకోవడం కష్టం అంటే 10 టైమ్స్ పవర్‌ఫుల్‌గా మారే ఈ థోర్ ఫార్మ్ అయితే మామూలుగా ఉండదు. అండ్ దాంతో థోర్ ఈజీగా డిస్ట్రాక్షన్స్‌ని క్రియేట్ చేసాడు. బట్ ఈ ఎబిలిటీ అన్‌లాక్ అవ్వడం చాలా రేర్ అనమాట. అండ్ ఈ ఎబిలిటీలో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే థోర్ అయితే కంట్రోల్ తప్పుతాడు అంతే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మాదరా అయితే కాదు. ఇటాచి, నారుటో వర్సెస్ కాగుయా ఓత్సుసుకి గురించయితే అడిగారు. సో, ఇంకా కాగుయా ఓత్సుసుకి గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాగుయా ఓత్సుసుకి వచ్చేసరికి నారుటోలో ఒక క్యారెక్టర్ అనమాట. నారుటో యానిమేలో. సో, తను ఒక గాడ్ అనమాట చెప్పాలంటే. తనకి రెనీ షారింగన్, చాక్రా అబ్జార్ప్షన్, నింజుట్సు, గెంజుట్సు అబ్జార్ప్షన్, గెంజుట్సు ట్రాపింగ్, ఇన్ఫినిటీ సుఖయోషమి, ఓత్సుసుకి రీక్రియేషన్, బ్లడ్ క్రియేషన్ అండ్ స్టేజ్ ఆఫ్ 6 పాత్స్, అసురా పాత్, దేవ పాత్ అండ్ సెంగియన్ టెన్సై, ఇదో టెన్సై ఇలాంటి కొన్ని పవర్స్ ఉంటాయి. నాకేం నోరు తిరగట్లేదు. సో, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నారుటో గురించి ఏమని చెప్పాలి భయ్యా! కురమా మోడ్ ఉంటది, బ్యారియన్ మోడ్ ఉంటది, సేజ్ మోడ్ ఉంటది, నింజుట్సు ఉంటది, షాడో క్లోన్ జుట్సు మాస్టర్ అండ్ ఈవెన్ లీఫ్ విలేజ్‌కి సెవెంత్ హోకాగే కూడా. అండ్ నారుటో లాంటి క్యారెక్టర్‌కి కాగుయా ఓత్సుసుకి గనక ఫైట్ జరిగితే నారుటోకి అయితే కాగుయా ఓత్సుసుకికి కనుక ఫైట్ అయితే నారుటో అయితే పెద్ద లెక్కేం కాదు కాగుయా ఓత్సుసుకికి. సో, నారుటో ఓడిపోతాడు. ఇంకా ఇటాచి విషయానికొస్తే ఇటాచీది వేరే మ్యాటరు. సో, ఇటాచి గనక సుకుయోషిమి, అమెతారసు ఇయంటి ఏమి క్రియేట్ చేసినా గానీ కాగుయా ఓత్సుసుకి అయితే ఇటాచిని ఈజీగా నాక్ చేసేసిద్ది. సో, ఇంకా డోంట్ కేర్. సో, ఇంకా ఇటాచి గూడా ఓడిపోతాడనమాట. సో, ఇటాచి, నారుటో ఈళ్ళిద్దరిలో ఎవ్వరైనా కాగుయా ఓత్సుసుకి మీద అటాక్ గనక చేసారంటే కాగుయా ఓత్సుసుకినే గెలిచిద్ది. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇదనమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మాదరా వర్సెస్ ఏలియన్ ఎక్స్.
అండ్ ఇటాచి వర్సెస్ ఏలియన్ ఎక్స్, నారుటో వర్సెస్ ఏలియన్ ఎక్స్ అని చాలామంది కామెంట్ చేశారు. సో నారుటో అండ్ ఇటాచి గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. సో కొంచెం మదరా ఉచిహా గురించి తెలుసుకుందాం. మదరా ఉచిహా గురించి ఏమని చెప్పాలి మామ, గోస్ట్ ఆఫ్ ద ఉచిహా అని పిలవచ్చు. సో మదారా దగ్గర ఎటర్నల్ మంగిక్యూ షారింగాన్ సుశానో అండ్ ఇన్ఫినిటీ సుకోయోషమి అని ఒక గెంజుట్సు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏలియన్ ఎక్స్ అయితే మదారాకి టఫ్ ఫైట్ ఇవ్వగలడా అంటే, అసలు ఏలియన్ ఎక్స్ ముందు వీళ్ళంతా ఎంత మామ చెప్పండి. ఒకటి నేను నారుటోనైతే ఇన్సల్ట్ చేయట్లేదు. సో మాదారా, ఇటాచి అండ్ నారుటో, సారీ మాదారా, ఇటాచి, నారుటో. సో ఈ ముగ్గురు గనక ఏలియన్ ఎక్స్తో గనక ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఏలియన్ ఎక్స్ గెలుస్తాడు నాకు తెలుసు. ఇప్పుడు మీరందరూ అంటారు అది ఏలియన్ ఎక్స్ సెరీనా బెరిక్లస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే, ఒకవేళ పర్మిషన్ తీసుకున్నారనుకో మాదారా వీళ్ళందరూ అవుట్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాలామంది మాదారా, ఇటాచీకి, గోకుకి కంపారిజన్ చేయమన్నారు. సో మాదారా, ఇటాచీకి, గోకుకి కంపారిజన్ చేద్దాం. అంటే మాదారా, ఇటాచి వీళ్ళిద్దరు గోకుకి టఫ్ ఫైట్ ఇవ్వగలరా అని అడిగిండ్రు. సో మాదారా గురించి, ఇటాచి గురించి ఇందాకే తెలుసుకున్నాం. సో గోస్ట్ ఆఫ్ ద ఉచిహా అండ్ గాడ్ ఆఫ్ ద గెన్యుట్సులో అయితే మన కాకరాట్కి టఫ్ ఫైట్ ఇస్తారంటే ఇవ్వలేరు మామ. నాకు తెలుసు ఇప్పుడు ఇటాచి ఇన్ఫినిటీ సుకోయోషిమితో గోకుని ఓడించగలడా అంటే చెప్పలేము. బట్ చాట్‌జీపీటీ, గూగుల్ అండ్ కొన్ని ఇంటర్నెట్ సోర్సెస్ అండ్ కొన్ని వికీ ఫ్యాండమ్స్ చెప్తున్న దాని ప్రకారంగా ఇటాచి గెంజుట్సుస్ కానీ, మాదారా గెంజుట్సుస్ గానీ గోకు మీద అంతగా పనిచేయవంట. అండ్ ఒకవేళ గోకు గనుక అల్ట్రా ఇన్‌స్టంట్ ఆర్ కామెకామెహా లాంటి టెక్నిక్స్‌ని, ఫార్మ్స్‌ని యూజ్ చేస్తే ఇంకా ఖచ్చితంగా మాదారా అండ్ గోకులు అయితే సారీ మాదారా అండ్ ఇటాచీలైతే మన గోకుని ఓడించడం కష్టమని జెప్పారు. అండ్ ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా మన గోకునైతే మన మాదారా కానియండి, మన ఇటాచీ గాని ఓడియలేరు. ఫైనల్ క్వెషన్ అనమాట. సో, మన మార్వెల్ వాళ్ళ గురించే అడిగారు. ఇంకా యానిమేస్ గురించయితే ఏ క్వెషన్స్ లేవు. సో, ఆ క్వెషన్ మన మార్వెల్‌దే. సో, 2003 హల్క్ మూవీ మీరు ఎంతమంది చూసారు? సో, నాకు తెలిసి కొంతమందే చూసుంటారు. అయితే 2003లో ఉన్న హల్క్‌కి మరియు థానోస్‌కి ఫైట్ అయితే ఎవరు గెలుస్తారని అడిగారు. ఫస్ట్ 2003లో ఉన్న హల్క్ యొక్క పవర్స్ గురించి తెలుసుకుందాం. సో, 2003లో రిలీజ్ అయిన ఈ హల్క్ మూవీలో ఉన్న హల్క్ పవర్స్ అయితే చాలా డెడ్లీగా ఉంటాయి. సో, ఈ పవర్స్‌తో థానోస్‌కి టఫ్ ఫైట్ ఇస్తాడా లేదా అని చూస్తే, థానోస్ వితౌట్ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎంసీయూలో మనకి థానోస్‌కి వితౌట్ ఇన్ఫినిటీ స్టోన్స్‌తో ఉన్న పవర్స్ చూసుకున్నట్లయితే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్, ప్లానెటరీ లెవెల్ స్టామినా, హెవీ డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ స్పెషలిస్ట్ అండ్ డబుల్ బ్లేడ్ స్క్వాడ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫైట్ పర్సన్ అండ్ ఉరు మెటల్‌తో మంచి మంచి వెపన్స్‌ని యూజ్ చేసి కాంబాట్ ఫైటర్‌గా చూపించారు. అండ్ ఈవెన్ థానోస్ దగ్గర ఎన్నో రకాల స్కిల్‌ఫుల్ వారియర్స్ ఉన్నారు. అండ్ హి వాస్ ఎ బెస్ట్ ఐక్యూయిస్ట్ అని చూపించారు. అదే కామిక్స్‌లో అయితే కాస్మిక్ ఎనర్జీ అని వేరే వేరే పవర్స్ ఉంటాయి. సో, ఓకే. ఇప్పుడు థానోస్‌కి 2003లో ఉన్న హల్క్ టఫ్ ఫైట్ ఇస్తాడా లేదా? ఒకటే క్వెషన్. నా ఒపీనియన్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2003లో ఉన్న హల్క్‌కి కోపం పెరిగే కొద్దీ స్ట్రెంత్ బాగా పెరిగిద్ది. సో, థానోస్‌తో ఫైట్ చేసే కొద్దీ థానోస్‌కే టఫ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఆ విధంగా 2003లో ఉన్న హల్క్ గెలిచే ఛాన్స్ ఉంది. సో, యాహ్! ఇదనమాట ఇవాల్టి వీడియో. మరి వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే షార్ట్స్‌లో కూడా వీడియోస్‌ని పెడడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. సీ యూ సూన్. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అస్సలెవ్వరు సబ్స్క్రైబ్ చేయట్ల. ప్లీజ్.